అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న చూసుకోవచ్చు ఇక్కడ జూబ్లీ నియోజకవర్గం నుంచి 3 ఓరిగా నడుస్తున్నాయి. ఈసారి అధికారంలోకి ఏదో వచ్చే అవకాశం ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ 100% అన్న. ఎందుకని కాంగ్రెస్ పార్టీ అని? ఎందుకంటే పబ్లిక్ మంచి చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ మొత్తం అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఏ గ్యారెంటీలు అయితే చెప్పిందో 100% అది ఇస్తుంది. దానివల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే వాళ్ళు పక్క ప్రచారంలో బీఆర్ఎస్ ఉన్నట్టు ఈసారి వస్తే హైడ్రా అని చెప్పేసి ఇల్లు కోల్చడం తప్పితే ఏమి అభివృద్ధి చేయలేని అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ప్రచారం జరుగుతుంది. హైడ్రా వల్ల ఈరోజు హైదరాబాద్కు ఎంత మేలు జరుగుతుంది అనేది చాలా వరకు ఈరోజు నల్లకుంట అయితేంది, కొన్ని బతుకమ్మ కుంట అయితేంది, కొన్ని చోట్ల జరిగిన అభివృద్ధిని బట్టి, ఆ హైడ్రా వల్ల జరిగిన పనులను బట్టి కొన్ని ముంపు ప్రాంతాల వాళ్ళకు అది చాలా వరకు అర్థమైంది. ఇది కేవలం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు విష ప్రచారం చేస్తూ వాళ్ళ ఎజెండానే విష ప్రచారం. కాంగ్రెస్ పార్టీ 100% మంచి చేసే పార్టీ. ప్రజలకు నవీన్ కుమార్ యాదవ్ అన్న ఇలా జూబ్లీ ఎలక్షన్స్లో అఖండ మెజారిటీతోని 100% గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ మధ్యరాత్రి ఫోన్ చేసినా కూడా ప్రతి కార్యకర్తకు ఎవరికైనా కూడా 100% వాళ్ళు అందుబాటులో ఉన్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు, అందరిని ఆదుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, నవీన్ కుమార్ యాదవ్ అన్న వైపు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. అదే వాళ్ళు ఒక పక్కన చూస్తే సానుభూతి ఓట్లు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి గోపీనాథ్ గారు లేరు కదా, దానివల్ల లేదండి. సానుభూతి ఓట్లేసి సానుభూతితోనే రాజకీయం ఏందండి? సానుభూతి దేనికి చెప్పండి? ప్రజలకు అవసరమైనటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు అవసరము, వాటి కోసము గెలిపించుకుంటారు. కానీ సానుభూతితో ఏం చేస్తారు? అధికారంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అంటే వాళ్ళు ఏదైతే ఉన్నాయో పథకాలు కూడా చూసుకోవచ్చు. ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి తప్పితే బయట వాళ్ళకు కూడా పథకాలు రావట్లేదు. లేదండి. అసలు పార్టీలకు అతీతంగా పథకాలు చేరుతున్నాయి. మీరు గ్రామీణ ప్రాంతంలో తెలుసుకోండి. 100% అసలు పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా పరిపాలించేదే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అట్లా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నవీన్ యాదవ్ గారు వస్తే ఎస్సీ బీసీ మైనార్టీలకు ఏమన్నా మంచి జరిగే అవకాశం? 100% అండి. అందరికీ మంచి జరుగుతుంది. నవీన్ కుమార్ యాదవ్ అన్న అనేటైనే నువ్వు ఈ జూబ్లీ హిల్స్ ఏ ఏరియాకు పోయినా కూడా ప్రతి చిన్న పిల్లని అడిగినా కూడా నవీన్ యాదవ్ అన్న ఈ జూబ్లీ హిల్స్ చరిత్రలోనే అఖండ మెజారిటీతో గెలిచే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ అన్న గెలుస్తున్నాడు.